ఏమైందిరా నాకు? నన్ను ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు? నాకేమైంది? నిన్న వీడు సస్తా సస్తా అని నీ చెయ్యి కోసిండు. యో చూసుకోబల్లా నా చెయ్యి ఎందుకు కట్ చేసినవురా? ఏం లేదు మచ్చా, నువ్వు చచ్చినావు అనుకో ఇప్పుడు. నెక్స్ట్ టైం నేను కూడా సేమ్ అలాగే కూతుకొని చచ్చిపోతా అని. ఏంటి మమ్మీ ఎవడీడు? వీడి బ్రేకప్ నా సాగుకు వచ్చింది కదరా మచా. మనం కూడా ముఖేష్ లాగా ఒక యాడ్ చేద్దామా? యాడ్ ఎందుకురా, డైరెక్ట్ నన్ను చంపి నా శవం మీద పీలలు ఎరుకుంటురా. అవును మచా, అదైతే బెటర్. మా అయ్య ఇంట్లో పొద్దుగాల ఛాయలకి బిస్కెట్లు తెచ్చుకుందామంటే పైసలు ఇస్తలేరు. ఇక ఈ పీలలు వేసుకుని తింటా. కొంచెం ఆ హ్యాండ్ ఇలా పెట్టు మచా. ఎందుకురా మళ్ళీ కట్ చేస్తావా? నిన్ననే కదా మచా కట్ చేసింది, మళ్ళీ అప్పుడే కట్ చేస్తానా? నువ్వు హ్యాండ్ ఇలా ముందు పెట్టు మచా. ఎందుకు చెప్పురా బాబు? ఏం లేదు మచా, మా పిల్లకి ఫోటో పెడతా, నీకోసం హ్యాండ్ కట్ చేసుకున్నా అని చెప్తా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అరే బంటి, వీడిని చంపేస్తారా? అరే బంటి, నువ్వు డాక్టర్ దగ్గర పోయి ఒక పెన్ను పేపర్ తీసుకురాపో. ఎందుకురా, మెడిసిన్స్ రాస్తావా? బొక్క, మనకేం తెలుసు మెడిసిన్స్ గురించి రాయనికి? మరి ఎందుకురా? ఎలాగో ఇంత రక్తం పోయింది కదా, ఇంక కొంచెం రక్తం తీసుకొని మా పిల్లకి లవ్ లెటర్ రాద్దామని రక్తంతో రాసిన అని చెప్తా. ఎట్లుంది మచ ఐడియా? రక్తం ఒక్కటేం సరిపోతుందిరా, బాడీలో పార్ట్స్ అన్నీ తీసుకో. ప్రజెంట్ అయితే రక్తం జాలు మచ్చా, మళ్ళీ బ్రేకప్ అయినప్పుడు వేరే పార్ట్స్ తీసుకుంటా. అంటే అరే బంటి, పోయి డాక్టర్ని పిలుచుకొని రారా. సరే మచ్చా. డాక్టర్, నాకేం కాదు కదా? ఉండు బాబు, రిపోర్ట్స్ వచ్చాక చెప్తా. నాకేం కాదు కదా డాక్టర్, నేను బతుకుతా కదా? ఏం రాదులే బాబు, రిపోర్ట్స్ వచ్చినాయి అనుకుంటా, నేను చూసొస్తా. ఏం రాలే మచ్చా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? కట్ చేసింది నా చేయి, భయపడకుండా భజన చేయాలారా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? మచా, నీకు చివరి కోరికలు అంటే ఏమైనా ఉన్నాయా? అంటే నేను పోతా అని ముందే ఫిక్స్ అయిన వారా? ఒకవేళ పోతావేమో అని మచా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఐఎమ్ సారీ బాబు, నువ్వు ఇంకా బ్రతకవు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరి. మచా, ఇప్పుడు చెప్పు, నీ చివరి కోరిక ఏమైనా ఉందా? నిన్ను కూడా చంపి నాతో పాటు తీసుకుపోవాలని ఉందిరా. మచా, బ్యాండ్ పెట్టించాలా, డీజే పెట్టించాలా? ఎందుకురా? ఎందుకంటావేంటి మచా, నువ్వు చచ్చిపోతున్నావు కదా. ఒక స్టిల్ మచా. ఇదెందుకురా? వాట్సాప్ లో స్టోరీ పెట్టనీకి మచా. సారీ బాబు, రిపోర్ట్స్ మారిపోయినాయి, వేరే వాళ్ళవి నీకు చెప్పిన. నీకు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అట్లా ఎట్లా చెప్తారు డాక్టర్ మీరు? మా మచా చచ్చిపోతారని చెప్పినారు, బ్యాండ్ డీజే అన్నీ బుక్ చేసినాం. ఇప్పుడు అవి వేస్ట్ అయిపోవు. మీరే ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చేయండి చచ్చిపోనీకి. నాలో ఉన్న రౌడీని నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ. అరే మచ్చా, నువ్వు నాకు దొరికినవనుకో, నా చేతిలో చచ్చిపోతావురా నువ్వు. నేను బొంగిపి దొరకను. హలో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.